హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఒకరోజు ఈవినింగ్ సరదాగా మేము ముగ్గురం బయటికి వెళ్ళామండి. ఇంట్లో బోర్ అవుతుందనేసి మాల్కి వెళ్ళాము. ముగ్గురం కలిసి ఆటో బుక్ చేసుకొని వెళ్ళామన్నమాట. చైతన్య ఏమో డైరెక్ట్ ఆఫీస్ నుండి వస్తా అన్నాడు. ఈశాన్ చూడండి ఆటోలో ఎన్ని నాటి పనులు చేస్తున్నాడో. మేము మా ఇంటికి దగ్గరలో ఉన్న మాల్కి వెళ్ళాము, శాంతినికేతన్ మాల్కి వెళ్ళాము. పిల్లలు కొంచెం బోర్ అవుతున్నారు ఇంట్లో అనేసి తీసుకొని వెళ్ళానండి. సరదాగా అలాగా డిన్నర్ చేద్దాం అనేసి కూడా వెళ్ళాము. ఇంకా వాళ్ళకి నచ్చినవి అటు ఇటు తిరుగుతూ ఉన్నారు. ఇక్కడ ఏదో క్యాండీ ల్యాండ్ అని పెట్టారండి ఫ్రంట్లో మాల్లో. అక్కడ కొన్ని పిక్స్ దింపాను. కానీ ఈశాన్ మాత్రం ఎప్పుడు పోజ్ ఇవ్వమన్నా కూడా అలాగే ఉంటాడండి, నవ్వమన్నా కూడా నవ్వడు. తేజేమో నవ్వించడానికి ట్రై చేస్తూ ఉంది. వీళ్ళిద్దరిని పిక్స్ దింపడానికి నాకు చాలా టైం పట్టింది. ఇంకా అలా లోపలికి వచ్చాము. వాడేమో ఈ మాల్ కాదమ్మా వేరే మాల్కి వెళ్ళాలన్నావు కదా అనేసి వాడు ఫీల్ అవుతున్నాడు. నెక్స్ట్ టైం వెళ్దాంలే నాన్న అని నేను చెప్పానండి. ఇంక ఇద్దరు కలిసి వెళ్తూనే ఉన్నారు, నేను వాళ్ళ వెనకాల వెళ్తూనే ఉన్నాను. కింద ఇలాగా స్క్రీన్ ఉంటుందండి, చాలా స్టెప్స్ ఉంటాయి. అక్కడ ఏవైనా యాక్టివిటీస్ లాంటివి జరుగుతూ ఉంటాయి. అక్కడ చాలా మంది వచ్చి కూర్చొని చూస్తుంటారు. వీకెండ్స్ లో ఎక్కువగా జరుగుతూ ఉంటాయండి. చాలా బాగుంటుంది ఇక్కడ. అండ్ మాల్ మొత్తం తిరుగుతూనే ఉన్నారండి ఇద్దరు. తేజు సమ్మర్ హాలిడేస్లో మా ఇంటికి వచ్చిందండి. ఆ టైంలో వెళ్ళాము. ఈశాన్కి అయితే ఈ మాల్ చాలాసార్లు వచ్చాడు. తేజు ఫస్ట్ టైం కదా, ఇంకా వాడు ఈశాన్ మొత్తం తీసుకెళ్ళి ఇది తేజక్క అది తేజక్క ఆ షాప్ ఈ షాప్ అన్నట్టు చెప్తా ఉన్నాడు. ఇంకెళ్తూనే ఉన్నారు. నేను వాళ్ళని వీడియో తీసుకుంటూ నేను వెళ్తూ ఉన్నాను అండి. ఫైనల్గా పైన ఫ్లోర్కి వెళ్ళామండి. మళ్ళీ ఒక్కసారి ఫోటో తీస్తా, పోజ్ ఇవ్వండి అని పెట్టారండి. వీరిద్దరు మంచిగా టైం స్పెండ్ చేస్తారండి. చాలాసేపు కొట్టుకుంటారు, చాలాసేపు అలుగుతారు, మళ్ళీ కలిసిపోతారు. లాస్ట్కి వాడికి బుక్ స్టోర్ అంటే చాలా ఇష్టం అండి. ఆ బుక్ స్టోర్కి వెళ్ళాము, క్రాస్ వర్డ్కి వెళ్ళాము. పైన బుక్స్ చూసుకుంటున్నాడు, టాయ్స్ చూసుకున్నారు ఇద్దరు. ఏదో బుక్ కోసం సెర్చ్ చేస్తూ ఉన్నాడండి. ఆ బుక్ ఏంటో నాకైతే తెలీదు, వాళ్ళ డాడీకి తెలుసు అంట. వాళ్ళ డాడీ ఏమో ఆఫీస్ నుండి ఇంకా ఇంటికి రాలేదు మాల్కి, దానికోసం వెయిట్ చేస్తూ ఉన్నాడు. అలా తిరుగుతూ ఫైనల్లీ పెప్పా పిగ్ బుక్స్ ఉన్నాయండి ఇక్కడ. అక్కడికి వచ్చారు. ఇంకా టాయ్స్ కూడా చాలా ఉంటాయండి ఇక్కడ. పిల్లలతోటి తీసుకెళ్లారంటే ఇంకా అంతే సంగతి. వాళ్ళేమో రారు, మనమేమో తీసుకొని వచ్చేయాలి. చాలా టైం స్పెండ్ చేస్తాడండి ఈశాన్. ఈ స్టాల్కి వెళ్ళినా కూడా క్రాస్ వర్డ్ ఉంటుంది ఇంకొక మాల్లో, అక్కడికి వెళ్ళినా కూడా బుక్స్ చాలా కొనుక్కుంటాడు ఈశాన్. స్టోరీ బుక్స్ చాలా ఉంటాయి. ఈశాన్ రోజు బెడ్ టైం స్టోరీస్ లాగా రోజు బుక్ చదువుకుంటాడండి. తేజు ఏదో చేసి చూపిస్తుంది బుక్ మ్యాజిక్ రా అనేసి. ఇంకేదో లెగోస్ చూస్తున్నాడండి, చాలా ఎక్స్పెన్సివ్ ఉన్నాయి. ఇంకోటి పెప్పా పిగ్ బుక్ది ఒక బొమ్మ వచ్చి ఉందన్నమాట, దాంతో వాళ్ళ అక్కతోటి ఆడుతున్నాడు. చాలా మంచిగా కొట్టుకుంటారండి, కలిసిపోతారు మళ్ళీ తొందరగానే. ఇంకేమో బుక్స్ సెర్చ్ చేస్తూనే ఉన్నారు. వీళ్ళ డాడీ వచ్చేదాకా నా బుర్ర తిన్నారండి మంచిగా. తర్వాత హ్యామ్లెస్కి వెళ్ళాము. దీని ఆపోజిట్లోనే ఉంటుంది మాల్లో. అక్కడ పికాచు బొమ్మ చూశారు. అమ్మ చాలా రేట్ ఉందమ్మా అని చెప్పి వద్దన్నాడండి వాడే. టాయ్స్ స్టోర్కి తీసుకెళ్తే ఇంక అంతే సంగతి అండి, తిరుగుతూనే ఉంటాడు. ఏదో ఒకటి కొనిచ్చేదాకా మాత్రం రాడండి. మోస్ట్లీ ఎవ్రీ టైం కొనము, బట్ సమ్ టైమ్స్ అయితే కొనాల్సి వస్తుంది. యూస్ఫుల్ అయితే మాత్రం కొనిస్తాము. ఇంకేదో టాయ్ తీసుకొని అక్కడ ఏదో ప్లే చేస్తున్నారండి.
ఇది మాత్రం చాలా ఎంజాయ్ చేశారు. ఇద్దరు కలిసి చాలా టైం స్పెండ్ చేశారు. ఆల్మోస్ట్ ఒక 20 మినిట్స్ ఆడుకున్నారు. జస్ట్ అది షో పీస్ లాగా పెట్టారనమాట. జస్ట్ తెలియడానికి పెట్టారు. ఎంట్రన్స్లో వాళ్ళు దాంతో ఆడారనమాట. వాళ్ళ డాడీ వచ్చాక ఇంకా చైతన్య మళ్ళీ లెగో పీస్ చూపించాడండి. లెగో సెట్ చాలా ఎక్స్పెన్సివ్ ఉన్నాయి అని అంటే ఆగిపోయాడు. ఇంకా డిన్నర్కి వచ్చేసామండి మాల్లోనే ఫుడ్ కోర్ట్కి. మేము ఇక్కడ సిజ్లర్ తింటామండి, చికెన్ సిజ్లర్ తింటాము. నాకు ఈశాన్కి ఇష్టం అన్నమాట. సిజ్లర్ ఇక్కడికి వచ్చాకనే మాకు అలవాటైంది, బట్ మాకు మోస్ట్ ఫేవరెట్ కూడా అయిందనమాట. సమ్ టైమ్స్ తింటాము. ఆ మాల్కి వెళ్తే మాత్రం ఖచ్చితంగా సిజ్లర్ తినేసి వస్తాము. ఇది చికెన్ సిజ్లర్ అండి. చూడండి, దాంతో కావాలని చాలా హాట్గా ఉంటుందండి. ముట్టుకుంటే తోలు ఊడిపోతుంది. ఆడ బ్లాక్ ఉంది కదండి, అది మాత్రం ముట్టుకున్నారంటే తోలు ఊడిపోతుంది, అంత వేడిగా ఉంటుంది. కొంచెం చల్లారాక ఇంక పిల్లలకి 2 ప్లేట్స్లో తీసి సైడ్కి కొంచెం కొంచెం ఇచ్చేసాను. వాళ్ళు తింటూ ఉన్నారు. నేను కూడా ఎంజాయ్ చేశాను. చైతన్య వేరే ఫుడ్ ఏదో తెచ్చుకోవడానికి వెళ్ళాడండి. ఈశాన్ అయితే దాంట్లో ఫ్రెంచ్ ఫ్రైస్ అండ్ నూడిల్స్ తింటాడు. నేను చికెన్ తింటాను. ఇంకా కిందకు వచ్చేసామండి. మళ్ళీ కింద స్పార్ ఉంటుంది, స్పార్కి వెళ్ళాము. కొన్ని గ్రాసరీస్ అవి ఇవి తీసుకోవడానికి వెళ్ళామండి. వీడు పేపర్ బ్యాగ్ తీసుకొని టోపీలాగా పెట్టుకొని ఫన్నీగా చేస్తున్నాడండి. ఆ తర్వాత మళ్ళీ బయటకు వచ్చేసాము. బిల్లింగ్ అయిపోయింది. తర్వాత బయటకు వచ్చి మళ్ళీ రోల్స్ ఆర్డర్ చేసుకున్నామండి. పన్నీర్ రోల్ అండ్ చికెన్ రోల్. ఇక్కడ చాలా బాగుంటాయి. అంటే కింద ఉంటుంది, ఇది ఫుడ్ కోర్ట్లోనే ఇంకొక దగ్గర ఉంటుంది. బాగుంటుంది అనమాట. అక్కడికి వచ్చి రోల్స్ ఆర్డర్ చేసుకున్నాం. వెయిట్ చేస్తున్నాం. ఇంకేదో బొమ్మల గురించి వీళ్ళు ముగ్గురు డిస్కషన్ చేసుకుంటున్నారు. మంచి టైం స్పెండ్ చేసామండి ముగ్గురము. తర్వాత చైతన్య వచ్చి జాయిన్ అయ్యాడు. లాస్ట్ మినిట్లోనే చైతన్య వచ్చి జాయిన్ అయ్యాడు. అంటే లాస్ట్ ఒక 30 మినిట్స్ అలాగా. మేము ముగ్గురమే చాలాసేపు తిరుగుతూనే ఉన్నామండి. ఇంకా ఫైనల్గా అన్నీ తీసుకొని ఇంటికి వచ్చేసామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.